అందరికీ నమస్తే అండి. కాకినాడ కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ వ్యవహారం ఇప్పుడు బయటపడింది. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అందులో అన్ని పార్టీల పెద్దలు ఉన్నారు, అన్ని పార్టీలకు లింకులు ఉన్నాయి అనే వ్యవహారం బయటకు వచ్చింది. సో దీన్ని ఎలాగైనా కట్టడి చేయాలి అంటే పోర్ట్ లెవెల్లో అక్రమాలు ఆగిపోవాలని ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ అక్కడ పోర్టుల నుంచి నెలవారీ వాటాలు తీసుకుంటున్నారో, లేదంటే రాజకీయ పరంగా ఒత్తిళ్ళు ఉన్నాయో, లేదంటే ఆ మాఫియాకి తలొగ్గిపోయారో, ఏదైనా కారణం ఏదైనా వీళ్ళ అవినీతి అంటే ఏం చేసినా సరే అక్కడ అధికారుల సిస్టమ్ అయితే ఫెయిల్ అయింది. పోలీసులు ప్లస్ రెవెన్యూ ప్లస్ ఇతర యంత్రాంగం ఫెయిల్ అయింది అనేది ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమైంది. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో కూడా, నిన్న కలెక్టర్ల సదస్సులో కూడా ఆ కలెక్టర్ గారిని డైరెక్ట్ అడిగేశారు. షణ్మోహన్ గారు మీ మీద ఏమైనా పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయా? సీఎం గారు ఇక్కడే ఉన్నారు చెప్పండి, సీఎం గారు చాలా క్లియర్గా ఉన్నారు, మీ మీద ఏమైనా పొలిటికల్ ప్రెజర్స్ ఉంటే చెప్పండి అన్నారు. ఆయన లేదండి పొలిటికల్ ప్రెజర్స్ ఏమీ లేవు, నథింగ్ అబ్సల్యూట్లీ అని చెప్పారు. కానీ బహుశా ఈ వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలేదు. కానీ నాకే తెలిసిన ఒక ఎక్స్క్లూజివ్ అంశం ఏమిటంటే, మనకే తెలిసిన ఎక్స్క్లూజివ్ అంశం, ఆ జిల్లాలో చాలామంది అధికారుల మీద చర్యలు తీసుకోబోతున్నారు. కాకినాడలో పోర్టులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం మీద ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ను మొత్తం చదివి చాలా క్షుణ్ణంగా చదివిన తర్వాత దానిలో కొంతమంది తలదూర్చినట్టుగా అర్థమైంది. అందులో వీళ్ళ పార్టీల ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వ్యవస్థలో చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా నియంత్రించాలంటే అక్కడ ఒక 2-3 మీద దెబ్బ వేయాలి, బదిలీ వేటు వేయాలి. దానిలో భాగంగా మనకున్న ఎక్స్క్లూజివ్ సమాచారం మేరకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలేదు, మనమే చెప్తున్నాం, కాకినాడ జిల్లా కలెక్టర్గా ప్రస్తుతం ఉన్న షణ్మోహన్ గారు బదిలీ అయ్యే అవకాశం ఉంది. 1-2-3 రోజుల్లో, లేదా ఈ రోజే ఉత్తర్వులు రావచ్చు, ఎనీ టైం ఉత్తర్వులు రావచ్చు. కాకినాడ కలెక్టర్గా ఉన్న షణ్మోహన్ గారు సిఆర్డీఏ కమిషనర్గా వచ్చే అవకాశం ఉంది. మేబీ అనుకుంటున్నా అది రావచ్చు అని. మనకు పొలిటికల్ సోర్సులే కాదు, ఈ సోర్సులు కూడా బలంగానే ఉన్నాయి. సో నా బలమైన సోర్సు, విశ్వసనీయ సమాచారం మేరకు చెప్తున్నా, షణ్మోహన్ గారిని సిఆర్డీఏ కమిషనర్గా వేసే అవకాశం ఉంది. మరోవైపు అక్కడ ఐపీఎస్ విక్రాంత్ పాటిల్ గారు ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఆయన లేరు, సెలవు పెట్టారు. సో ఈ విషయంలో కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. సో ఆయన మీద కూడా బదిలీ వేసే అవకాశం ఉంది, అది కూడా పరిశీలిస్తున్నారనమాట. వీళ్ళిద్దరితో పాటు ఆ జిల్లాలో పనిచేస్తున్న పోలీసు ప్లస్ రెవెన్యూ యంత్రాంగంలో కీలకమైన పొజిషన్లో ఉన్న, అంటే జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఉన్న ఇంకో 3-4 అధికారుల మీద కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళల్లో కొంతమంది బియ్యం మాఫియాతో చేతులు కలిపి నెలవారీ మామూలు తీసుకుంటున్నట్టుగా, దాదాపుగా ఒక 50 లక్షలు మంత్లీ మామూలు కింద వెళ్తాయి. అంటే అది ఏ అధికారికి వెళ్తుందో ఏ అధికారికి వెళ్ళదో మనం చెప్పుకోలేం. కానీ అక్కడ రెవెన్యూ వాళ్ళకి, పోలీసులకి ప్లస్ మీడియా వాళ్ళకి, రకరకాల స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులకి, వాళ్ళందరికీ కూడా నెలకి 50 లక్షలు ఈ రేషన్ బియ్యం అక్రమ దందా కొనసాగించే మాఫియా వాళ్ళ దగ్గర నుంచి వాటాలుగా వెళ్తుంది. సో ఇది ప్రభుత్వానికి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉంది. ఇందులో మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దలు కూడా ఉన్నారు. అప్పట్లో కాకినాడ బియ్యం మీద ఒక ఆయన ఓవర్ యాక్షన్ చేశాడు. నేనే వస్తున్నా, కాకినాడ వస్తున్నా, తేల్చేస్తా అని చెప్పి ఒక ఛానల్ ఎండి స్థాయిలో ఉన్న వ్యక్తి ఓవర్ యాక్షన్ చేశాడు. ఈ మధ్య కాకినాడ బియ్యం మీద అతనేమీ చేయట్లేదు, మీరు చూసే ఉంటారు. సో అతని నుంచి, ఆ ఛానల్ దగ్గర నుంచి ఇంకా చాలా ఛానల్స్కి బియ్యం వాళ్ళ దగ్గర నుంచి ఈ రేషన్ మాఫియా నుంచి మంత్లీ వెళ్తున్నట్టు, ప్లస్ అవినీతి గట్టిగానే జరిగినట్టు, వాళ్ళందరికీ వాటాలు వెళ్తున్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో తేలింది, ప్లస్ ఉందన్నమాట. సో దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వీళ్ళ కంట్రోల్లో ఉన్న వ్యవస్థ వరకు మార్చగలరు. మీడియానంటే మార్చలేరు. మీడియా ఇదేముంది, మీడియాని ఎవడు బాగు చేయలేడు. వాళ్ళకు వాళ్ళు విజ్ఞతగా ఉండాలి, వాళ్ళకు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలు గొట్టాలు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇచ్చేసి ఇబ్బంది పెట్టి, అంటే ఇదంతా నేను చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుందిలే. కానీ సో మొత్తానికి ప్రభుత్వం చేతుల్లో ఉన్నంత వరకు దాన్ని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. దానిలో భాగంగానే ఈ మార్పులు చేర్పులు, కలెక్టరు, ఎస్పీ ప్లస్ ఇంకో 3-4 అధికారులు, మొత్తం అందరి మీద బదిలీ వేటు. ఈరోజైనా ఉత్తర్వులు రావచ్చు, రేపైనా రావచ్చు, ఎనీ టైం.